బ్యాంకులకు బురిడి కొట్టి మీరు బేఫికర్గా ఉండగలరా? సర్కారుకు పన్నులు ఎగ్గొట్టి కులాసాగా ఉండగలరా? కానీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. సుజనా అంటే మంచి వాళ్ళని అర్థం. కానీ మంచితనం పేరుతో బ్యాంకుల్ని సర్కార్ను నిండా ముంచారాయన. అందరూ ఇంటి పేర్లు కంపెనీలకు పెట్టుకుంటే ఆయనకేమో కంపెనీ పేరే ఇంటి పేరైంది. సుజనా సృజనాత్మక మోసాల విలువ వేల కోట్ల రూపాయలు. ఈ ఘరానా కార్పొరేట్ దోపిడీపై ఎన్నెన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో విమర్శలు. అయినా సుజనా ఇప్పటికీ సేఫ్ జోన్ లో ఎందుకున్నారు? ₹7,806 కోట్ల రూపాయల అప్పుల భారం, 11,510 కోట్ల టర్నోవరున్న పైసా లాభం లేదు. పన్నులు, సుంకాల బకాయిలు 962 కోట్ల రూపాయలు. విదేశీ బ్యాంకులు, సంస్థలకు హామీల విలువ 770 కోట్లు. బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని ప్రైవేట్ ఆస్తుల కొనుగోలు ఆరోపణలు. రోడ్డున పడింది మాత్రం అప్పులిచ్చిన బ్యాంకులే, పరోక్షంగా నష్టపోయింది మాత్రం పన్ను చెల్లించే ప్రజలే. ఏపీకి చెందిన రాజకీయ నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి కార్పొరేట్ భాగోతమిది. వ్యాపారం గురించి తెలిసిన ఎవ్వరికైనా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే లెక్కలిది. ఒక చిన్న వ్యాపారం చేస్తే ఒక ఏడాది కాకపోతే మరో ఏడాది లాభాలు రావాలి. అలా వస్తాయని తెలిస్తేనే బ్యాంకులు రుణాలిస్తాయి. కానీ సుజనా నెలకొల్పిన సుజనా గ్రూప్ కంపెనీల ఖాతా పుస్తకాల్లో కాకి లెక్కలు చూపుతున్నారని ఆరోపణలున్నప్పటికీ బ్యాంకుల నుంచి రుణాలు మాత్రం అందుతూనే ఉన్నాయి. స్వతహాగా వ్యాపారవేత్తైన సుజనా చౌదరి సుజనా గ్రూప్ వ్యవస్థాపకుడు. ఈ గ్రూప్ లో 3 లిస్టెడ్ కంపెనీలున్నాయి. అవి సుజనా మెటల్ ప్రొడక్ట్స్, సుజనా టవర్స్, సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్. ఇవి కాకుండా మరో 102 చిన్నా చితక కంపెనీలున్నాయి. ఈ 3 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 130 కోట్ల రూపాయలు. అంటే ఈ 3 లిస్టెడ్ కంపెనీల్లో ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడిలో మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం 20%. ఈ లెక్కన సుజనా కంపెనీల షేర్లు కొన్న ఇన్వెస్టర్లు ఈ గోల్మాల్ కహానీలో నిండా మునిగిపోయారు. వాస్తవానికి సుజనా మెటల్ ప్రొడక్ట్స్ ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. సుజనా టవర్స్ అనే కంపెనీ విద్యుత్, టెలికాం టవర్లను తయారు చేస్తుంది. ఇక సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ విద్యుత్ ఉపకరణాలని తయారు చేస్తుంది. ఈ రంగాల్లో వ్యాపారాలు చేస్తున్న కంపెనీలు లాభాలు సంపాదిస్తున్నాయి. మరి సుజనా గ్రూప్ కంపెనీలకు మాత్రమే నష్టాలు ఎందుకు వస్తున్నట్టు? పైగా 3 లిస్టెడ్ కంపెనీల్లో ఏ కంపెనీకి లాభాలు రాకపోవడం విశేషం. లాభాలు రాకున్నా బ్యాంకులు మాత్రం అడిగినంత అప్పు ఇస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు సుజనా గ్రూప్ టర్నోవర్ 11,510 కోట్ల రూపాయలు. ఇందులో ట్రేడింగ్ టర్నోవరే 6,998 కోట్ల రూపాయలు. కానీ ఇదంతా తమ గ్రూప్ కంపెనీల మధ్య జరిగే లావాదేవీలే అని సుజనా డైరెక్టర్లు అంటున్నారు. మరి ఇంత ఆదాయం వస్తున్నా పైసా కూడా లాభం రాకపోతే ఆ వ్యాపారాల్లో ఎంత నిజాయితీ ఉన్నట్లు?